అండి. ఇక్కడ పాదాలు గూడా దర్శనానికైతే వస్తారు. ఇది మనసుకు చాలా అయితే మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ హుజురాబాద్లో బస్ ఎక్కి మళ్ళీ హన్మకొండలో బస్ దిగి హన్మకొండలో ఒకటి భువనగిరి బస్సు పట్టుకొని లేకపోతే ఉప్పల్ బస్సు పట్టుకొని ఎక్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ హుజురాబాద్లో బస్ ఎక్కి మళ్ళీ హన్మకొండలో దిగి భువనగిరి బస్సు పట్టుకొని అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి దిగాము అన్నట్టు దిగాక ఇక్కడ భువనగిరిలో దిగాక భువనగిరిలోకి వెళ్ళి ఇంకా భువనగిరిలో అంటే భువనగిరిలో దిగి స్వర్ణగిరి బస్సు అయితే ఎక్కాలి. ఇక్కడ చూడండి భువనగిరిలో దిగి స్వర్ణగిరి బస్సు ఎక్కి స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మీరైతే ఇంకా జూమ్ చేసుకొని అయినా పాజ్ చేసుకొని అయినా చూడవచ్చు. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు లోపల. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ బస్సులు ఇక్కడనే ఆగుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంకా వెహికల్స్ అయితే అట్లా ఇంకో కాడికి వెళ్ళి అయితే వెళ్ళచ్చు. చూడండి ఇలా నడుచుకుంటే చాలామంది వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ చెప్పులు గిట్ల ఇక్కడ ఇప్పాలి. వాళ్ళైతే పైసలు తీసుకుంటారు చెప్పులకి ఇట్లా చూసుకున్నందుకు. ఇలా చూడండి ఇలా అయితే చెప్పులు ఇప్పేసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా మెట్ల మీదకి అయితే ఎక్కుదాం పదండి. ఇక్కడ చూడండి లోపలికైతే వెళ్దాం పదండి. ఈ టెంపుల్ని అయితే తెలంగాణలో వెంకటేశ్వర స్వామి పెద్ద టెంపుల్ కాబట్టి యాదాద్రి తిరుమల టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదైతే 2024 మార్చి 6న అయితే ఓపెన్ చేశారు. అప్పటి నుంచి అలా చాలామంది దర్శనానికి అయితే వస్తారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాదాలు, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. ఇవైతే ఇలా ఎంట్రన్స్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పాదాలు. ఇంకా మెట్లు ఎక్కుకుంటూ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మెట్లు ఉంటాయి చూడండి. ఇట్లా కాయిన్స్ కూడా నిలబెడుతున్నారు. ఇలా మెట్లు ఎక్కుకుండా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుతున్నాం అన్నట్టు. ఇది చూడండి మార్చ్ 6th 2024లో అయితే దీన్ని అయితే ఓపెనింగ్ చేశారు. అప్పటి నుంచి చాలామంది వస్తున్నారు. ఇది తెలంగాణ తిరుమల అంటారు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఆంధ్రాలో తిరుమల ఇలాగా ఇది అలాగే అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా ఇదైతే దర్శనానికి వెళ్ళే లైన్ కాడికి వెళ్ళి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే చూడండి ఇంకొక పెద్ద విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది, చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, కాళ్ళు కడుక్కున్నాం. ఇప్పుడు ఇది చూడండి టెంపుల్స్ అయితే ఇంకా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని విగ్రహాలకి టెంపుల్స్ అయితే కడుతున్నారు. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరైతే వచ్చుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వచ్చుంటే ఒకవేళ వద్దామనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా జలనారాయణ స్వామి ఉంటాడు, చూపిస్తా మీకైతే. ఇలా చూడండి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రష్ అయితే చాలా ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఇంకా చాలా ఉంటుంది. నేను వెళ్ళింది వీకెండ్స్లోనే. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడికి వెళ్ళి ముందటికి వెళ్తే చూడండి మీకైతే ఒకటి చూపిస్తాను. ఇలా లైన్ అయితే ఉంది కదా, ఇదైతే ఫ్రీ దర్శనం. ఇప్పుడైతే ఇట్లానే వెళ్ళాను కానీ మీకైతే ఇంకొన్ని చూపిస్తామని నేనైతే ఫస్ట్ చూపించాక దర్శనానికి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రథం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటిదంటే ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేవారు ఇక్కడ బ్యాక్ సైడ్ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. అవి అయితే తప్పకుండా చూడండి. మీకైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి అలా చూపిస్తున్నాను కానీ ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెళ్తాం పదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి కళ్యాణ మండపం అంటే కళ్యాణ వేదిక కూడా ఉన్నది. ఇక్కడ ఒకటి మీకు ఒకటైతే ఎల్లో కలర్లో అవుపిస్తుంది కదా, అది కళ్యాణ వేదికనే. ఇక్కడ చూడండి స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ఈడ. ఇంకా ఇక్కడైతే ఇలా ఫోన్లకి ఇట్లా కౌంటర్లు అయితే పెట్టారు. అంటే ఈచ్ ఫోన్ వచ్చేసి 5 రూపీస్. అంటే ఇక్కడ బయట తీసుకోవచ్చు కానీ లోపలికి ఫోన్స్ అలో లేవు.
బయట మీరు ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం చూపిస్తానని చెప్పాను కదా బయట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మీకు కొద్దిగా ఆల్రెడీ కిరీటం అవుపిచ్చే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా వెళ్ళి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. గ్రీన్ మ్యాట్స్తో అయితే చాలా బాగా పైన కట్టారు. అంటే మ్యాట్స్ కాదు, అంటే ఇలా ఎండ ఎక్కువ కొట్టకుండా కడుతున్నారు కదా ఈ మధ్యలో, అవి అయితే కట్టారు. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇదే ఫ్రెండ్స్ అదైతే. ఇక్కడ చూడండి, ఇదైతే చాలా బాగుంది. చూడగానే చాలా బాగా అనిపించింది, మనసుకు చాలా బాగా ప్రశాంతంగా ఉంది. ఏదైతే కళ్యాణ మండపం, కళ్యాణ వేదిక అని చెప్పలేదా ఇప్పటిదాకా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూస్తే ఇక్కడనే ఎంట్రన్స్ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇటే బ్యాక్ సైడ్ అన్న అన్నప్రసాదాన్ని కూడా పెడతారు. అన్నప్రసాదం 12:30 టు 3:30 12 to 3 ఏదో పెడతారు ఫ్రెండ్స్, అంత ఐడియా లేదు. ఇక్కడ చూడండి, ఇలా ఇంకా ముందటికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మళ్ళీ పైకి వచ్చాం. పైకి వచ్చాక ఇక్కడ టెంపుల్స్ చూడండి ఇలా ఉన్నాయి. మీకైతే ఇలా మొత్తం విజువల్స్ అన్నీ చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే టెంపుల్. ఇంకా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడని చెప్పాను కదా, తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి అంటే ఇక్కడిదే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇవైతే చూపెడుతున్నాను కదా, ఇలాగే ఇంకొద్దిగా ముందరికి వెళ్తే ఇప్పుడు లైన్ కాడికి అయితే వెళ్తాం. అంటే ఇప్పుడు చూపిస్తాను, ఇగో లైన్ కాడికి అయితే వస్తున్నాం. ఇప్పుడైతే ఈ లైన్ కాడికి వెళ్ళి లైన్ కట్టి అయితే వెళ్ళాలి. ఫోన్స్ అయితే అలో లేవని చెప్పారు, అందుకే అక్కడ ఇచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే ఫ్రీ దర్శనం. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. ఒక 1/2 అవర్ పట్టింది ఫ్రీ దర్శనంకి. ఇంకా స్పెషల్ దర్శనంకి ఎందుకండి చెప్పి అని ఇలా ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. 1/2 అవర్లో వచ్చేసామంటే ఇంకా స్పెషల్ దర్శనం కన్నా ఇదైతే బెటర్ అని చెప్పచ్చు. 1/2 అవర్ పట్టింది కాబట్టి. వీకెండ్లో ఏం తెలిస్తే అయితే ఏమవుతుందంటే ఎక్కువ జనాలు ఉంటారు. ఇప్పుడు వీక్ డేస్లో వెళ్తే మాత్రం తక్కువ జనాలు ఉంటారు. తెలంగాణలో ఇదైతే చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. ఈ మధ్యలో 2024 నుంచి వెళ్ళి మార్చి 6 నుంచి అలా అయితే ఇప్పుడైతే వేరే లెవెల్లో ఫేమస్ అయిపోయింది టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి, గరుడ పక్షి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. గరుడ పక్షి విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా ఈ టెంపుల్స్ చూడండి, చుట్టుపక్కల చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదైతే గరుడ పక్షి అంటే గరుడ పక్షి విగ్రహం. ఇంకా ఆంజనేయుది కూడా ఉంటుంది ఇక్కడనే. ఇలాగే చూపిస్తున్నాను కదా, ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్, ఇంకా అయితే ఉన్నాయి. ఇంకా ఫుల్ వీడియో అయితే ఈ వీడియో మొత్తం అయితే చూడండి కంప్లీట్గా. మీరు కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొద్దిగా ఎనర్జీ కోసం. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకైతే ఇంకా చూపిస్తాను పదండి, జలనారాయణ స్వామిని ఇట్లా చూపిస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి జలనారాయణ స్వామిని ఇట్లా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆపోజిట్లో టెంపుల్లా ఉంది చూడండి, ఇందులోనే జలనారాయణ స్వామి ఉంటాడు. మీకు చూపిస్తాను. ఇక్కడైతే జలనారాయణ స్వామి అంటే మొత్తం నీళ్ళల్లో పడుకొని ఉంటాడు జలనారాయణ స్వామి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వెళ్దాం పదండి అక్కడికి, జలనారాయణ స్వామి విగ్రహం కాడికి. ఇక్కడ చూడండి, ఇదైతే దీపం ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను చూడండి. ఇంకా ఇవైతే ఇక్కడ
ఆల్రెడీ అందులోకి వచ్చేసాం, జలనారాయణ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కట్టడం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం జలనారాయణ స్వామి దగ్గరికి. అంటే ఇలా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో. ఇప్పుడైతే జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాక ఇక్కడ చూడండి చాలామంది వచ్చి కూర్చుంటున్నారు కదా, ఇక్కడనే జలనారాయణ స్వామి అయితే ఉంటాడు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, ఇంకొన్ని విగ్రహాలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి నామం లాగా ఉంది, శంకు చక్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, అదే ఇది దీపాలు అదన్నట్టు. ఎంత హైట్ ఉందో చూడండి. ఇక్కడ ఒక పాప అయితే ఆడుకుంటుంది. ఇలా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఒక అంకుల్ వచ్చాడు కదా, అందులోకి వెళ్ళైతే లోపలికి వెళ్ళాలి. అదే ఎంట్రెన్స్ జలనారాయణ స్వామి కాడికి వెళ్ళడానికి. ఇప్పుడైతే చూడండి, వెళ్ళగానే మీకు ఆల్రెడీ కొద్దిగా అవుపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ కాగానే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. మీరు ఎప్పుడన్నా వచ్చుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, 1 ఇయర్ లోపల మీరు ఎప్పుడన్నా వచ్చుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇదైతే చాలా బాగుంది. నాకు తెలిసి అయితే చాలామంది వెళ్ళే ఉంటారు. ఇంకా మీకైతే చూపిస్తాను ఇక్కడ మొత్తం ఎలా ఉందో. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఇలా పైకి కూడా ఎక్కచ్చు. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే జనాలు ఉన్నారు పైన కింద. ఇవి వాటర్ ఆన్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. అప్పట్లో అయితే ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంత కొద్దిగా తక్కువ అయిపోయారు, అంటే తక్కువ జనాలు కాదు. ఇక్కడ రోజు పూజ చేసేది జలనారాయణ స్వామికి. మీకైతే చూపిస్తాను, ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తాను విజువల్ ఎలా ఉంటుందో. ఇదైతే చాలా బాగుంది, నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. తెలంగాణలో నెంబర్ 1 టెంపుల్ అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుదాం పదండి. పైకి ఎక్కే లోపైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పైకి వెళ్ళి చూపెట్టే లోపైతే. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే పైకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే మీరు అలాగే చూడండి. పైకి వెళ్ళి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే పైకి ఎక్కినాక. ఇంకా చాలా హ్యాపీగా ఉందో, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అయితే ప్రతి ఒక్క విగ్రహాన్ని చూపెట్టుకుంటూ వస్తున్నాను మీకైతే. మీరు నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ జలనారాయణ స్వామిని చూసినంతసేపు చూడాలనిపిస్తుంది ఇలాగే ఇంకా మీకైతే ఇంకొన్ని విగ్రహాలు అయితే చూపిస్తాను. అంటే ఈ దేవుడే ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా, అంటే వేరే అవతారాలు వల్ల కూడా ఉంటాడు కదా. మీకైతే ఇక్కడ చూపిస్తాను. ఇలా కలియుగంలో ఈ అవతారం కానీ మిగతా టైంలో మిగతా యుగాలలో వేరే అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాలు అయితే చూపిస్తాను. నాకైతే ఇక్కడికి వెళ్ళి వెళ్ళబుద్ధి అయితే లేదు, జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ చూడండి, ఇదొక అవతారం. మీకు చూపెట్టే విగ్రహాలన్నీ ఒక తిరుమల నుంచి వెళ్ళి స్టోన్స్ తెప్పించి ఇలా అయితే చేయించారట. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా తిరుమలలో జరిగే స్పెషల్ పూజలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయట. అంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు అయితే చదివాను. ఇక్కడ ఇలాగ తిరుమలలో ఎలా జరుగుతాయి పూజలు అయితే ఆ స్పెషల్ పూజలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయట. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎత్తు వచ్చేసి 16 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటిదంటే, ఇండియాలో ఉన్న 108 విష్ణు దేశాల నుంచి మట్టిని నీటిని తెప్పించి గర్భగుడి కింద పెట్టి అంటే స్వామిని అయితే పెట్టారు అప్పుడు. ఇలా అయితే ఇదైతే ప్రత్యేకత ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టెంపుల్ లోపల మనం వెంకటేశ్వర స్వామితో పాటుగా ఇంకొందరు దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ దర్శనం అయ్యాక మనమైతే నార్త్ గోపురం నుంచి అయితే బయటకు వస్తాము. నార్త్ గోపురం నుంచి అయితే బయటకు వచ్చాక ఇంకా మనమైతే ఇప్పుడు
అన్నప్రసాదం కాడికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకో అవతారం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా విగ్రహాలు. ఇంకా ఇక్కడ బంగారు బావు ఇట్లు ఉంటుందట. మీరైతే ఇంకా నేనైతే చూడలే, కానీ మీరైతే వచ్చినప్పుడు కొద్దిగా టైం పెట్టుకొని చూడండి. బంగారు బావి ఉంటుందట. ఇప్పుడైతే అన్నప్రసాదం కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఒకటేసారి 1500 మంది తినచ్చట. కానీ ఇక్కడ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, ఇదే లైన్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళగానే ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడ కూడా అంటే ఒక పోస్టర్ లాగా అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, వెళ్ళే లైన్లోనే దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా ఇలా లోపలికైతే వెళ్తున్నాం అన్నం కోసం. ఇప్పుడైతే అన్నం తినేసి ఇంకా బయలుదేరాలి. టైం అయితే లేదు, లేకపోతే బంగారు బావి ఇట్లా చూపిస్తాను. అందుకే టైం లేదనే వెళ్తున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుందని. ఆల్రెడీ ఇప్పటికే 5 అవుతుంది. అంటే ఇది తీసినప్పుడు 5 కాలే, కానీ నేను అన్నం తిన్నప్పుడు 5 కాలే, కానీ నేను ఇంటికి వెళ్దాం అనుకునే వరకు 5 అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.